ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. సంధ్యారంభ విజృంభితం శృతిశరస్తారాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిధానమసకుత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనా పూజ్యం గుణావిష్కృతం శివే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి మనకి 11వ తారీఖు నుంచి 11/5/2025 నుంచి 17/5/2025 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం మనకి 15వ తారీఖు నుంచి గురుడు మారుతున్నాడు. అంటే వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి రావడం జరుగుతుంది. అంతేకాకుండా మరి మిగిలినటువంటి గ్రహాల యొక్క పొజిషన్ చూసినట్లయితే కన్యా రాశిలో కేతు, మీన రాశిలో రాహువు, శుక్రుడు, బుధుడు, కర్కాటక రాశిలో కుజుడు. ఈ విధమైనటువంటి సంచారం మనకి ఎక్కువగా కనపడుతోంది. తులా, వృశ్చిక, ధనురాశిలో చంద్ర సంచారం, పైగా బుధుడు ఇప్పుడు మేషరాశిలోకి వస్తున్నాడు. అదేవిధంగా మరి రవి మేషం నుండి వృషభ రాశిలో సంచారం. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా గురుడు మారడం ద్వారా కొన్ని రాశుల వారికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. దాని ప్రత్యేకమైన ఎపిసోడ్లో మనం చెప్పడం జరిగింది. దాని ద్వారా మీరు తెలుసుకోండి. అదేవిధంగా మరి ఈ వారం ఖగోళంలో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మన రాశులు ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ నియమాలు పాటించాలి, సులభమైన పరిష్కారాల ద్వారా సత్ఫలితాలు మనం పొందడం కోసం తప్పనిసరిగా ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి, ఈ మేషరాశి వారికి వారం గ్రహాలన్నీ కూడా విసిరేటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. ద్వితీయం నుంచి తృతీయంలోకి గురుడు మారుతున్నాడు. అంతేకాదు ఈయల్లో కూడా చాలా గ్రహాలు ఉన్నాయి. శుక్రుడు, శని, రాహు, చతుర్థంలో కుజుడు, సప్తమంలో చంద్రుడు, అష్టమంలో చంద్రుడు, నవమంలో చంద్రుడు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా కొన్ని నియమాలు మనం పాటించాలి. ప్రతి పని కూడా ఆలోచనతో ముందుకి వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దలు చెప్పినటువంటి మాట ప్రకారం, పెద్దలు చెప్పిన నిర్ణయాల ప్రకారం ముందుకు వెళ్ళాలి తప్ప తొందరపాటుతనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా పనికిరావు. అంతేగాని మనం చేసేటువంటి పనిలో ఒత్తిడి లేకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మనకి దృఢమైన బలమైన సంకల్పం ఉంటేనే మనం విజయం సాధించగలం. మరి గ్రహాల యొక్క వ్యతిరేకత ఉన్నప్పుడు, అంటే ఏళ్ళనాటి చెడు ప్రభావం ఉన్నది, గురుడి యొక్క బలం తగ్గింది, మిగిలిన గ్రహాలు కూడా తగ్గాయి. అంటే అది ఏదో సామాన్యంగా మీకు ఉండొచ్చు. అంటే మరి మన యొక్క రవి ద్వితీయ స్థాన సంచారం, ఇలా బుధుడు ఒకడు ఉన్నాడు. ఏదో ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలే కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు వ్రాత పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వారు తీసుకునే నిర్ణయాల్లో కాస్త శ్రమ, ఒత్తిడికి లోనే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి అవకాశాలు చాలా తగ్గుతాయి. వృత్తుల వారికి ఆర్థిక పరమైనటువంటి ప్రోత్సాహం మరి చంద్రుడి యొక్క బలం ద్వారా వారం ప్రారంభంలో మాత్రమే ఉన్నది. విద్యార్థులకి మనకి ఉన్నతమైనటువంటి విద్య చదువుకునే వారికి దూర ప్రాంతాల్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు ఫ్రీ సీట్ వస్తుంది అంటే ఇప్పుడు పేమెంట్ సీట్లు రావడానికి, అలాగే చేసేటువంటి వృత్తుల వారికి కూడా కొద్దిగా శ్రమ అనేటువంటిది తప్పనిసరి అవుతుంది. కాబట్టి వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా కొద్దిగా కష్టంగా ఉంటాయి. వారం ప్రారంభంలో మాత్రమే అనుకూలంగా ఉంది. అయితే మనకి ఈ రాశి వారికి గ్రహాల యొక్క వ్యతిరేకత ఉంది అన్నది మనం భయపడవలసిన అవసరం లేదు. భయపడకుండా మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా మన రాశి వారు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయాలి. అంటే శని దానాల్లో తినదానం, అభిషేకాల్లో శనీశ్వరుడికి తైలాభిషేకం, అదేవిధంగా నవగ్రహ ప్రదక్షిణ,
శివారాధన, శివ దర్శనం చేయడం ద్వారా మనం వ్యతిరేకమైనటువంటి ఫలితాలను తప్పనిసరిగా మనం తగ్గించుకోవచ్చు.